గెస్ట్ ఎవరంటే బెంగళూరు బుజ్జి రమేష్ గారు. బుజ్జి ఏంటి? బుజ్జి అంటే నా పేరు, రమేష్ అంటే మా బెస్ట్ ఫ్రెండ్. మీరు చెక్కానా? నా గురించి చెప్పి నోరు బాదుకొని రిక్వెస్ట్ చేసిండే వీడియోలు ఎన్నో పెట్టాను. మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ అనేది. ఎస్టీ రామకృష్ణ. మీకు మోడలింగ్ కూడా చేస్తానని చెప్పారు. మోడల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎవరికి తెలియని మీరు ఒక సాయి పల్లవి స్టెప్ వల్ల 22లోనే వేశాను. సో అది అయింది, మ్యాచ్ అయింది, నేను మాట్లాడాను. సత్య గారు ఆయన లేకుండా కానీ బయట ఎక్కడ కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు కదా బాలు సత్య. వాళ్ళెవరితో లేని ఫ్రెండ్షిప్ వీళ్ళతో మాత్రమే ఎందుకు అంత బాండింగ్ వచ్చింది? ఫేమ్ అవ్వదంటే ఒక క్యారెక్టర్ పెంచుకోవడానికి. ఇప్పుడు సినిమా అవకాశాల కోసమే మీరు వచ్చి వైజాగ్ సత్య వాళ్ళ టీంలో చేరారు. నాకు అందరూ టచ్ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బెంగళూరు బుజ్జి రమేష్ గారు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకోవాలి. సో లేట్ చేయకుండా అతనితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. రమేష్ గారు మీది బెంగళూరా? ఎస్, బెంగళూరే. బెంగళూరు అంటే బెంగళూరు నుంచి మాది 80 కిలోమీటర్స్. మాది శ్రీనివాసపురం తాలూక్ అని, కోలార్ డిస్టిక్. బెంగళూరు అంటే మాకి రాజధాని బెంగళూరు. అంటే మరి మీ పేర్లు ఎందుకు యాడ్ చేసుకున్నారు? అంటే మనకి రాజధాని బెంగళూరు వస్తుంది కదా, మనది తాలూక్ కదా శ్రీనివాసపురం. కొంతమందికి శ్రీనివాసపురం అంటే తెలియదు, బెంగళూరు అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. సో ఎలాగైనా బెంగళూరు కూడా మందే కదా, రాజధాని బెంగళూరుకే వస్తుంది. సో అందుకే బెంగళూరు బుజ్జి రమేష్ అని మార్చుకున్నాను. మరి బుజ్జి ఏంటి? బుజ్జి అంటే నా పేరు. ఎస్పెషలీ రమేష్ అంటే కొన్ని ఎవరికి తెలియదు. ఎస్టీ రమేష్ అంటే మా బెస్ట్ ఫ్రెండ్. మా ఫ్రెండ్ నేమ్ నేను చేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ అనేది ఏమీ లేదా? బెంగళూరు ఊరు బుజ్జి అదేదో నిక్ నేమ్. అది నిక్ నేమ్ అంటే రమేష్ అనేది మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. మీ అసలు పేరు ఏంటి? ఎస్టీ రామకృష్ణ. ఎస్టీ రామకృష్ణ. నా ప్యూర్ నేమ్, నా ఫుల్ నేమ్ అది. బుజ్జి అని అప్పుడు చిన్నప్పుడు ముద్దుగా ఉండే దానికోసము మా మమ్మీ డాడీ అప్పుడు పెట్టారు. అది అలాగే బుజ్జి 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 అని కలిసి వచ్చేసింది. ఇంక బెంగళూరు అంటే మన రాజధానినే వస్తుంది, కర్ణాటక. సో అందరికీ తెలుస్తుంది కదా కర్ణాటక బెంగళూరు బుజ్జి అంటే. సో అక్కడే దగ్గరే కదా మన ఊరు, శ్రీనివాసపురం తాలూక్. మ్యాంగో హోల్డ్ ఫేమస్ మా ఊర్లో, మ్యాంగోస్. ఓకే, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం అందరికి తెలుస్తుంది ఫేమ్ అవ్వడం కోసం ఇంకా ఆ బెంగళూరు అని అలా. అంటే ఫేమ్ అనేదానికంటే తెలియవచ్చు కదా, అది కూడా ఫేమే అనుకోవచ్చు. అలాగే బెంగళూరు కూడా మందే కదా, అందుకు కర్ణాటక అని పెట్టుకున్నాను బెంగళూరు బుజ్జి రమేష్ అని. ఓకే, ఇప్పుడు రామకృష్ణ అనే పేరు ఎవరు పెట్టారండి మీకు? అది మమ్మీ డాడీ. మరి ఎందుకు మమ్మీ డాడీ పెట్టిన పేరు వదిలేసి వాళ్ళే మీరు యాడ్ చేస్తారు? లేదు, అది బుజ్జి అనేది కూడా మమ్మీ డాడీ పెట్టారు. అప్పుడు చిన్నప్పుడు ముద్దుగా ఉంటాం కదా అప్పుడు చిన్నప్పుడు. కానీ బుజ్జి అనేది జనరల్ గా అమ్మాయిలు అలా ఏం లేదు, అది నిక్ నేమ్. చిన్నప్పుడు చిన్న పిల్లోడికి అందరికీ పెడతారు, అది అమ్మాయిలకి అని కాదు. అబ్బాయిలకి పెడతారు, అమ్మాయిలకి ముద్దుగా ఉన్నప్పుడు, గుండుగా లావుగా ఉన్నప్పుడు అది బుజ్జి అని పిలుస్తారు. అలా ఉండేవారా? చిన్నప్పుడు అలాగే ఉంటాం కదా. మమ్మీ డాడీ అప్పుడు పెట్టారు ఆ వర్డ్స్, బుజ్జి అనే పేరు. అది అలాగే కంటిన్యూ అయిపోయింది. సో నా బయోడేట్లో రామకృష్ణ అని నా ఫ్రెండ్స్ కి సిగ్నేచర్ అదంతా ఎస్టీ రామకృష్ణ. ప్లస్ నా బెస్ట్ ఫ్రెండ్ది రమేష్ అని వాళ్ళ నేము నేను నా ఐడికి హై బుజ్జి రమేష్ అని ఇన్స్టా ఐడికి పెట్టుకున్నాను. అది అలాగే వచ్చేసింది. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ రమేష్ అని ఎందుకు పెట్టుకోనంటే వాళ్ళు చాలా మంచి హాట్ ఫ్రెండ్, నాకు చాలా గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్. హాట్ ఫ్రెండ్ గాడ్ ఫ్రెండ్. హాట్ ఫ్రెండ్ కాదు, గాడ్ ఫ్రెండ్. గాడ్ ఫ్రెండ్ గాడ్ ఇచ్చిండే ఫ్రెండ్. ఓకే, 20 years ఫ్రెండ్. సో అందుకే ఇంత ఫేమ్ ఉన్నప్పుడు కూడా నేను రమేష్ అని నా పేరు కాదు, ఏమీ లేదు, వాళ్ళ పేరే ఉంది అంటే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ ఉంటే, వాళ్ళ మీద ఎంత గౌరవం ఉంటే, వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్ ఉంటే ఈ కాలంలో ఎవరు పెట్టుకుంటారండి, మీరే చెప్పండి. అదే నిజమే. అంటే ఇప్పుడు మీకు రామకృష్ణ అనే పేరు నచ్చదా? నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి నేను రామకృష్ణ నా రియల్ నేమ్. అది నచ్చుతుంది నచ్చదు అని కాదు, అది అలా ఉంటుంది. బుజ్జి అనేది కూడా అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి వచ్చింది. సో అందరూ దీనికే కనెక్ట్ అయిపోతారు, బుజ్జి అని పిలుస్తారు. మీరు ఓకే, మీరు అలా చెప్పుకోవడం వల్లే కదా కనెక్ట్ అవుతారు. లేదు, నేను ఎక్కడ చెప్పుకోలేదు, అలాగే కంటిన్యూ అయిపోయింది ఆ పేరు. చిన్నప్పుడు మమ్మీ డాడీ పెట్టిండేదే కదా. బుజ్జి అనే పేరు ఎవరిని పిలుస్తారంటే ముద్దుగా ఉండేవాడు, చిన్నప్పుడు అలా పేరు పెడతారు. అది అలాగే కలిసి వచ్చేసి ఉంటుంది. నేను ఎస్పెషల్లీ రామకృష్ణ అని చెప్పుకుంటాను. మీరే అన్నారు చిన్నప్పుడు ముద్దుగా ఉన్నప్పుడు. అవును మరి ఇప్పటికీ పిలుస్తున్నారంటే మీరు ఇప్పుడు కూడా కంటిన్యూ అయిపోయి ఉంటుంది కదా, తీసేయాలని ఏం లేదు కదా, కంటిన్యూ. ఎందుకు ఇప్పుడు కూడా నేను ముద్దుగా లేదా, క్యూట్ గా లేదా, హ్యాండ్సమ్ గా లేదా?
క్యూటా హ్యాండ్సమ్ ఏదో ఒకటే ఎంచుకోవాలంటే అన్ని విధాల్లోనే ఉన్నాను నేను. నా వరకు నేను గొప్ప చెప్పుకునేది నా హాబీ అనుకోవచ్చు కదా, నాకు ఇష్టం కదా. ఎవరో చెప్పేది వేరు, మన గురించి మనం చెప్పుకునేది మన హాబీ, మనకి ఇష్టం. ఓకే, మీరు ఎందుకు హెయిర్ స్టైల్ అలా మెయింటైన్ చేస్తారు? అది ఒరిజినల్ హెయిరేనా? అవునండి, ఓకే, ఒరిజినల్ హెయిర్. ఈ మధ్య నా హెయిర్ కి చాలా మిలియన్స్ వ్యూస్ వెళ్తుంది, చాలా ఫ్యాన్స్ ఉన్నారు నాకంటూ. ఇప్పుడు నాకు చాలా గర్వించేలాగా నా ఒక యాటిట్యూడ్ కి లేదు, నా హెయిర్ స్టైల్ కి చాలా మంది ఫ్యాన్స్. ఓకే, అందరూ నైట్ 12 o'clock లోనే కాల్ చేస్తారు, ఒకసారి మీ హెయిర్ ఇలా అనండి అంటారు. ఇన్స్టాలో లైవ్ పెడితే లైవ్ లో కూడాను హెయిర్ ఇలా అనండి, మీ హెయిర్ స్టైల్ అని అందరూ ఈ మధ్య హెయిర్ స్టైల్ గురించి చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంత హాట్ ఫ్రెండ్స్ ఉంటారు, హాట్ ఫ్యాన్స్ ఉంటారు అని నేను నమ్మలేదు. నా హెయిర్ కి మంచి హాట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకేనంటే వాళ్ళకి నచ్చుతుందని చెప్పేసి మీరు ప్రతి వీడియోలో హెయిర్ ఇలా అనడం లేదు, వాళ్ళకి నచ్చుతుంది. ఈ మధ్య అంటున్నాను నేను, చిన్నప్పటి నుంచి డే 1 నుంచి నా ఇన్స్టా పేజ్ చూడండి, బిఫోర్ కూడాను నాకు హెయిర్ కొంచెం లాంగ్ పెంచుకోవడం, ఏదో ఒక మనిషికి ఒక హ్యాపీనెస్ కోసం పెంచుకోవాలి, నేను హ్యాపీ ఉంటుంది కదా, అలా పెంచుకున్నాను నేను. నాకు ఇష్టము హెయిర్ మెయింటెనెన్స్, ఆ హెయిర్ పెంచుకోవడము, ఎప్పుడంటే ఏ డిజైన్ గా కావాలో అలా స్టెప్స్ కట్ చేసుకోవడము, అలా హెయిర్ స్టైల్ అంటే ఇష్టం నాకు. ఈ హెయిర్ అంటే ఇష్టం నాకు. అందరికి ఇష్టం ఉంటుంది. అంటే మీరు నేను ఎక్కువగా హెయిర్ కి, నా డ్రెస్సింగ్ కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను, టైం ఇస్తాను డిజైన్ చేసుకునే దానికి. అదంతా బాగా ఎక్కువగా కేరింగ్. ఓకే, ఇప్పుడు ప్రతి హీరోకి హీరోయిన్ కి లైక్ ఒక్కొక్క సిగ్నేచర్ స్టెప్ లా ఎలా ఉంటుంది, అలా మీరు హెయిర్ ని ఇలా అనడం అనేది అది మీకు ఒకటి. ఓకే అండి, నేను కూడా మీ లైవ్ లోనే చూపిస్తాను, మీ ఇంటర్వ్యూలో కూడా నా సిగ్నేచర్ స్టెప్ అందరికీ ఒకటే. అవునండి, మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క హీరోకి హీరోయిన్ కి ఒక్కొక్క సిగ్నేచర్ స్టెప్ ఉన్నట్టు నాకు కూడా నా హెయిర్ స్టైల్ ఒక సిగ్నేచర్ స్టెప్ అనుకోవాలి. ఓకే, ఒకసారి మాకు మళ్ళీ ఒకసారి చూపిస్తారా? ఓకేనా, చూడండి, ఇది నా హెయిర్ స్టైల్. ఓకే, మళ్ళీ అక్కడే ఏ షాంపూ వాడుతుంటారు? నేను హెడ్ అండ్ షోల్డర్ అండి. హెడ్ అండ్ షోల్డర్ అందరూ అడిగేది క్వశ్చన్, హెయిర్ భలే పెంచుకుంటావు, నీట్ గా ఉంచుకుంటావు, ఏ షాంపూ అని. షాంపూ అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గార్డ్ ఇస్తారు, నాకు హెయిర్ స్టైల్ ఇచ్చారు, గార్డ్ అనుకోవాలి. ఓకే, అవునండి. మీకు మోడలింగ్ కూడా చేస్తానని చెప్పారు. నేను మోడల్, ఎక్స్పెషల్లీ నేను మోడలింగ్ చేశాను. ఇప్పుడు ఇంకా చేయాలి. ఇంకొకటి ముంబైలో ఏమో దగ్గరలో ఉంది, కనెక్ట్ చేస్తారు, అప్రోచ్ అవుతారు, వెళ్ళాలి. మోడల్ అంటే నాకు చాలా ఇష్టం, బ్యూటిషియన్ గురించి చాలా అవగాహన ఉంది, నాకు చాలా ఇష్టం. మరి మీరు ఎప్పుడు ఏం యూస్ చేయరా మీ ఫేస్ కి? కానీ లేదండి, ఫేస్ నేచురల్ ఫేస్, నేను క్రీమ్స్ అప్పుడు యూజ్ చేస్తాం. ఆ కెమెరా ముందు అలా యూజ్ చేయాలి, దానికి తగ్గట్టుగా దానికి మనం ఏం క్రీమ్ కావాలో, ఏ మేకప్ కావాలో అది యూజ్ చేస్తాం. ఇప్పుడు క్యాజువల్ గా సరదాగా ఎప్పుడు ఇలాగే ఉండాలి, సింపుల్ గా ఉండాలి. అంటే ఇప్పుడు కూడా కెమెరా ముందే ఉండొచ్చు, ఇది వేరు అది వేరు. ఇది జస్ట్ నార్మల్ గా అలా పౌడర్ కొంచెం క్రీమ్ వాడాను అంతే. అప్పుడు కాస్ట్యూమ్స్ అన్ని ఉంటాయి కదా. ఇది కూడా ఎక్కువ జనాలు చూస్తారు కదా ఇప్పుడు వన్స్ రిలీజ్ అయిన తర్వాత. ఇంటర్వ్యూకి ఏమి ఇంత ఓవర్ యాక్షన్ అంటారు కదండి, అది మీరు అలాంటి కామెంట్స్ పట్టించుకోవాలంటే ఎప్పుడో మీరు రీల్స్ చేయడం ఆపేసి సోషల్ కాదండి, అది వేరు. అంటే ప్రొఫెషనల్ గా నేను ఏదైనా ఉంటే ఓపెన్ గా ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే రియల్ ఫ్యాక్ట్, వేరేదంటే అది షోస్ పరంగా ఓవర్ యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏ ప్లాట్ఫారం మీద ఎలా ఉండాలో అలా ఉండాలని నాకు ఒక ఇష్టం అండి. సో ఇది అంటే ఇంటర్వ్యూ, ఇది యాజ్ ఎట్ గా ఉండాలి. మనం ఎలా బయట ఎలా ఉంటామో ఇంటర్వ్యూలో కూడా అలాగే ఉండాలి. అది నా ఇష్టము, అది నాకు ఇష్టము, అలా ఉంటుంది సింపుల్గా అంతే. ఓకే, నెక్స్ట్ టైం మీరు మోడలింగ్ రాండి అంటే అప్పుడు కెమెరా ముందరనే నా కాస్ట్యూమ్స్ అన్ని ఉంటాయి, మేకప్ వేసుకుంటూ అంత లైవ్ లో మీరు అడుగుతుండండి, నేను మేకప్ వేసుకుంటూ ఇంకా ఉంటే నేను ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే, మీరు అసలు లిప్స్టిక్ యూస్ చేయండి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నో, ఇప్పుడు కూడా నేను చేయను, డే 1 నుంచి కాదు. నేను అలాంటి కాస్ట్యూమ్స్ ఏది యూజ్ చేయను. మనకి ఏ కాస్ట్యూమ్ ఇంపార్టెంటో అది కాస్మెటిక్స్ అది యూజ్ చేస్తాను అంతే. ఒక స్ప్రే యూజ్ చేస్తాను, క్రీమ్స్ యూజ్ చేస్తాను, బాడీ లోషన్ యూజ్ చేస్తాను, షాంపూ, సో ఒక ఫెయిర్ అండ్ లవ్లీ, ఒక పౌడర్ అంతే. ఇంక వేరే నేను ఏది యూజ్ చేయను. లిప్టిక్స్ అదంతా మనకి ఎందుకు, నేను చేయను. అంటే ఎందుకు అంటే మీరు అడిగారు కదా లిప్టిక్ ఏమైనా యూజ్ చేస్తారా అని, అందుకే చెప్తాను మనకి ఎందుకు లిప్టిక్ అని. అలాంటిది ఏదైనా షోస్ ఏదైనా వచ్చినాను యూజ్ చేయాలంటే చేస్తాం షో పరంగా, కానీ నేను న్యాచురల్గా ఎప్పుడు నేను వాడలేదు, నేను వాడను. సో అదనమాట. ఓకే, సింపుల్ గా మీరు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? నేను సింపుల్ గా ఎవరు అంటే బెంగళూరు బుజ్జి రమేష్ అని చెప్తాను. ఓకే, గర్వంగా చెప్తాను, దిస్ ఇస్ బెంగళూరు బుజ్జి రమేష్ అండ్ మోడల్ అని చెప్తాను.
ఓకే. ఎందుకంటే మోడల్ లేదా నేను? సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మోడలే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరైనా గుర్తించారు కదా. కామెంట్ వాళ్ళు గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికైనా చూడండి, ఇలాంటి యాంకర్ చేతిలోనే మోడల్ గా ఉన్నారు, సింప్లీగా బాగున్నారు అన్నారు. మీరు కూడా కామెంట్, మంచి మంచి కామెంట్లు పెట్టండి మోడల్ అని. మీరు ఏం చదువుకున్నారు? నేను 10th పాస్ అయ్యాను. 10th. కొంచెం కారణాల వల్ల ఎడ్యుకేషన్ అలాగే స్టాప్ చేశాను. బట్ అయినా ఎలా ఇంత ఏంటండి ఏమనాలి అంటే ఇంత మెచ్యూర్డ్ గా? అది గాడ్ గిఫ్ట్ అండి, అది గాడ్ గిఫ్ట్, మా మమ్మీ డాడీ గిఫ్ట్. ఉండాలి కదా, సొసైటీలో ఎలా ఉండాలో అలా ఉంటే అందరికీ నచ్చుతుంది. సో అది నా హ్యాబీ, నాకు ఇష్టం అలా ఉండేది ఫస్ట్ నుంచి. అంతే, నేను సింపుల్. ఇక్కడే కాదు, మన ఊర్లోనూ అలాగే ఉంటాను, ఇక్కడ అలాగే ఉంటాను. ఫస్ట్ మనం ఉండే దగ్గర బాగుంటే వచ్చిన దగ్గర కూడా బాగుంటుంది అని ఒక వర్డ్ ఉంటుంది కదా, అదే. ఇక్కడ ఇలా ఉండి అక్కడ అలా ఉంటాం అది లేదు, అక్కడ కూడా ఇలాగే ఉంటాను నేను ఎప్పుడు, అంతే ఇలాగే ఉంటాను. ఇక్కడ కెమెరా ముందే కాదు, ఇంకా ఇంట్లోనే బాగుంటాను ఇక్కడ కంటే. అది నా ఫ్రెండ్స్కి, నా ఫాలోవర్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేనేమన్నా ఇక్కడ బిల్డప్ ఇచ్చుకొని కెమెరా ముందర ఇలా చెప్పి, ఏదో కెమెరా ముందర ఇంటర్వ్యూలో ఉన్నాను సో ఇలా చెప్పి బయట అలా ఉంటాను అని లేదు. అక్కడ ఇంట్లో ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫ్రీడమ్ ఉంటుంది. 1 డేకి 3 డ్రెస్సెస్ వేస్తాను ఇంట్లో ఉంటే. 1 డేకి సీరియస్లీ చాలా సింప్లీగా బ్యూటిఫుల్ గా ఉంటాను ఇంట్లో. ఇక్కడ అంటే ట్రావెలింగ్స్, ఫ్రెండ్స్ తో తిరిగి సింపుల్ గా ఉంటారేంటి? కాదు, నచ్చినట్టు ఉంటాను అని చెప్తున్నాను. బుజ్జి గారు, మీ పేరెంట్స్ గురించి విన్నాను లేరు అని చెప్పేసి, అంటే ఏమైంది? అంటే మా పేరెంట్స్ కొంచెం, మా బ్రదర్ వాళ్ళకి ఏజ్ అయింది. మా మమ్మీ డాడీకి మేము 8 మెంబర్స్ పిల్లలు అనమాట. 8 నెంబర్లో 4 నెంబర్స్ ఉన్నాము, ఇంకా 4 నెంబర్స్, 3 నెంబర్స్ చనిపోయారు అనమాట. అంటే ఒకరు ఆ బ్రదర్ ఒకరు యాక్సిడెంట్ లో చనిపోయారు. సో వాళ్ళ దాంట్లో మా డాడీ కొంచెం వీక్ అయ్యాడు. అంటే ఎదిగిండే ఒక మనిషి ఇంట్లో వాళ్ళు కొడుకు అలా అయితే ఎలాంటి పేరెంట్స్ కి నప్పేస్తుంది కదా. సో ఆ డిప్రెషన్ లో మా డాడీ కొంచెం చనిపోయారు అనమాట. నెక్స్ట్ మళ్ళీ కట్ చేస్తే ఒక 3 years మా మమ్మీను ఎక్స్పైర్ అయ్యారు. ఎలా మమ్మీకి? అంటే అదే వాళ్ళకి కొంచెం ఇష్యూస్, ఏజ్డ్ కదా, కొంచెం ఏజ్డ్ మా మమ్మీ డాడీ. వాళ్ళు 80 years అలా ఉన్నారు. రీసెంట్ గా ఎంత 5 years లో మా మమ్మీ ఇదే ఎక్స్పైర్ అయ్యారు. సో అలా అయింది మా ఫ్యామిలీ. చాలా ఇలా ఉంటాను హ్యాపీగా, కాకపోతే ఫ్యామిలీ పరంగా పోతే కొంచెం ఫీల్ ఏంటి కెమెరా ముందర చెప్తాను, స్ట్రగుల్స్ ఏం లేదు, ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము. నేను ఉన్నాను కదా, మమ్మీ డాడీ లేకపోయినా సిస్టర్స్ కి ఇంకా 2 మ్యారేజ్ కావాలి. బాగా వెల్ సెటిల్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతానికి. మమ్మీ డాడీ బాగా చూసుకున్నారు మాతో, దాన్ని సర్దుకుంటూ హ్యాపీగా ఉన్నాము. కాకపోతే వాళ్ళు లేని లోటు అంటూ ఇప్పటికీ డే 1 నుంచి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క పేరెంట్స్ లేకపోతే చాలా ఫీల్ అవుతారు కదా పిల్లలు. ఆ స్ట్రగల్ ఉంది ఇప్పట్లో. ఇంట్లో అంతా నేనే, చిన్న అబ్బాయి నేనే, పెద్ద అబ్బాయి నేనే. అలా మీ అన్నయ్య వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళంతా నేనే చదివిపిస్తున్నా. ఒక్క పెద్ద అన్నకి మిస్సెస్ లేదు, చిన్నప్పుడే చనిపోయింది వాళ్ళ పిల్లలు డెలివరీ టైంలోనే. ఒక 3 years బేబీ ఉండే, గౌతమ్ అని. మళ్ళీ ఒక డాటర్ అయింది మా వదినికి. ఆమె 6 month ప్రెగ్నెంట్ డెలివరీ అయినప్పుడు ఆ టైంలో చనిపోయింది అనమాట. వాళ్ళిద్దరిని మేమే ఫోర్స్ ఇస్తూ ఇప్పుడు వాడిని BE చేపిస్తున్నాను, కేంబ్రిడ్జ్ కాలేజ్ యూనివర్సిటీలో BE చేపిస్తున్నాను. ఈసీ మెకానిక్ కమ్యూనికేషన్ తీసుకున్నాడు. మళ్ళీ వాడు ఇప్పుడు IAS కి స్టడీ అవుతున్నాడు. ఈ ఫైనల్ ఇయర్, ఇంక 6 month ఉంది. ఢిల్లీ పంపిస్తాను. అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు నేను ఏది మాట్లాడినాను రియల్లే. సో వాళ్ళు సిస్టర్ని లాయర్ చెప్పిస్తున్నాను. ఇప్పుడు కాల్స్ వస్తూ ఉంది, కాలేజ్ వదులుతుంది అని, ఐశ్వర్య అని. కాలేజ్ వదిలిన తక్షణమే కాల్ చేస్తారు, ఇక్కడ వెళ్ళిన తక్షణమే వెళ్తారు. చాలా కేరింగ్ ఫ్యామిలీ. అందుకే నేను ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వలేకపోతున్నాను. ఇంకో 1 year 2 years మళ్ళీ మా అన్న కొడుకు కొంచెము మెచ్యూర్, వాడు చూసుకుంటాడు, అప్పుడు నేను ఇక్కడ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఆ ఫ్యామిలీని. చాలా స్ట్రగుల్ పడి ఇంత రేంజ్ లో ఉన్నాను. ఎందుకంటే అక్కడ అలా ఉంటే ఇక్కడ వచ్చి కూకోము. మా సిస్టర్ చూస్తారు, మా బ్రదర్స్ చూస్తారు, మా పిల్లలు చూస్తారు, వాళ్ళు గర్వించుకుంటారు. మా అంకల్ బాగా మాతో పెంచాడు, అన్ని లోటు లేకుండా పెట్టారు అని చూసి వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. మనం వాళ్ళు ఒకలాగా పెట్టి మనం వచ్చి ఇలా ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేది నాకు నచ్చదు. అలా ఉంటే ఇక్కడ నేను రాను. హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ, నేను వచ్చి హ్యాపీగా ఇలా కూర్చొని చిల్గా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నా ప్రజలకు అందరికీ తెలుసు, మా తాలూకా, మా డిస్టిక్ అందరూ చూస్తారు, అందరికీ తెలుసు మా ఫ్యామిలీ గురించి. చాలా డిసిప్లైన్గా పెంచాను. కాకపోతే లేని నోట్ ఏమంటే మా అన్న వాళ్ళు మిస్సెస్ ఇంకా చైల్డ్హుడ్, ఇంకా చిన్న అమ్మాయే.
మా సొంత అక్క కూతుర్ని మ్యారేజ్ చేసి ఇచ్చింది. మా అన్న యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకి 2 అబ్బాయిలు. వాళ్ళని కూడా నేను కాన్వెంట్లోనే చదివిపిస్తున్నాను. మా వదిన ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళకి మ్యారేజ్ చేయాలి, అలా ఉంటారు పాపము. అయినను ఇంట్లోనే పెట్టుకొని బయట ఎక్కడ పంపును. 2 సిస్టర్స్, మా వదిన, వాళ్ళ పిల్లలు, మా అన్న పిల్లలు 2. మేము ఇప్పుడు ప్రెసెంట్ 10 మెంబర్స్ ఉన్నాం. ఒక బ్రదరు, 2 సిస్టర్స్, నేను, మా వదినకి 2 పిల్లలు, ఇంకొక బ్రదర్ ఉన్నారు. బ్రదర్కి 2 లేదు. మమ్మీ డాడీ 2 లేదు. ఆ అమ్మాయి కవిత అని మోడల్, ఆమె బ్యూటిఫుల్ మోడల్. మోడలింగ్ కూడా 2 ఎపిసోడ్లు చేపించాను. సో ఆమెని ఫస్ట్ PU చేస్తుంది ఆమె, కవిత అని. మోడలింగ్ కూడా చేపిస్తున్నాను. మీకు ఎలా అంటే వాళ్ళని అంత పెద్ద పెద్ద చదువులు చదివించి వీళ్ళని మోడలింగ్ చేయించి ఫైనాన్షియల్ గా అంటే అదే చెప్తాను కదా, మా మమ్మీ డాడీ అలా పెంచారు. మేము కొంచెం ఫూరే, మా మమ్మీ డాడీ బాగా పెంచారు. చూడు ఇప్పుడు అది చెప్పుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఒక తరఫ్ ఫ్యామిలీ గురించి చెప్తే నేను చాలా హర్ట్ అవుతాను. ఎందుకంటే ఎన్నో విధాలు ఎదుర్కొని ఇలా వచ్చి ఇలా కూర్చున్నాను. అంత ఈజీ కాదు ఇక్కడ వచ్చి కూర్చొని ఇలా ఇంటర్వ్యూ ఇచ్చేది. ఇదంతా అసాధ్యం. అందరికీ అన్నీ ఉండే ఇలా చేయరు. కానీ ఎన్నో విషాద గాథలు ఉన్నాయి నాకు చెప్పుకొని పోతే. చాలా చెప్పేస్తే ఏడ్చేస్తాను. అంత కంట్రోల్ చేసుకుంటున్నాను. ఫ్యామిలీ చూడు గుర్తుకొచ్చేసింది. సో అది చాలా అంటే మమ్మీ డాడీ బాగా పెంచారు. సో నేను దాన్ని క్యారీ చేసుకుంటూ ఎక్కడ నా కెరీర్ పాగొట్టుకుంటూ లేకుండా చాలా జాగ్రత్తగా నేను సెటిల్ చేసుకొని ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నా అని చెప్పొచ్చు. అది ఎలా అని ఫైనాన్షియల్ గా అంటే ఒక షాప్ ఉంది ఇంటి ముందరే, మాది రోడ్ సైడ్ ఉంది, కిరాణా షాప్ ఉంది. నేను పిల్లలు అంతా చూసుకుంటారు. అక్కడే నేను కొన్ని వ్యవహారాలు చేస్తాను. ఫైనాన్షియల్ గా చిన్నగా రొటేషన్ చేసుకుంటూ వచ్చే అమౌంట్ లోనే ఇంటికి కేరింగ్ చేసుకుంటూ పిల్లల్ని బాగా చదివిపిస్తూ అలా పెట్టుకోండాను. ఇప్పుడు మా ఇంట్లో ఉండే పొజిషన్లో మా జాబ్స్కి వెళ్ళినాను. 2 lakhs వచ్చేలాగా ఉంది మా ఇంటికి. 1 monthకి 2 lakhs రావచ్చు. అలా పెంచాను. మా అన్న కూతురుని 2nd year చెప్పించాను. ఫైనల్ అంతా గవర్నమెంట్లోనే చదివిపించాను. బాగా చేరింది. ఇప్పుడు వెళ్ళాను 1 monthకి 40,000 50,000 రావచ్చు. మా అన్నకు డబల్ డిగ్రీ చెప్పించాను గౌతమ్ అని. చాలా ర్యాంక్ స్టూడెంట్. చాలా IAS అంటే చెప్పండి, ఒక IAS చదివిపించేలాగా ఉన్నాడంటే 1 range అలా పెంచాను గౌతమ్ అని. సో వండర్ఫుల్. అందరికీ తెలుసు. వినొచ్చా? మీరు కాల్ చేస్తారా? వినొచ్చు. గౌతమ్ చేద్దాం, చూసుకో. ఒకసారి మా అన్న కూతురికి కాల్ చేస్తాను. ఇప్పుడు అప్ప అంటుంది. అప్ప అంటే మా కన్నడలో డాడీ అని కదా. ఇప్పుడు కాలేజ్ వదిలింటుంది. వచ్చు కొంచెం. ఒకసారి వింటారా మీరు? నార్మల్ గా మాట్లాడండి. హలో తెలుగు వస్తుంది కదా ఐశ్వర్య? ఒకసారి ఇంటర్వ్యూలో ఉన్నాను, తెలుగు మాట్లాడు. హలో ఎక్కడున్నావమ్మా? బస్ స్టాండా? ఈ రోజు హాఫ్ డే కదా కాలేజ్. ఏ కాలేజ్ చదువుతున్నావు నువ్వు? అంటే కాదు, ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నావు అని. లా కోర్స్. ఓకే, కేర్ఫుల్ గా రండి, ఓకేనా? బస్సు క్యాచ్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఎలా చెప్తావమ్మా ఇంటికి వెళ్ళేటప్పుడు? అది చెప్ప ఒకసారి. అంటే ఆమె చెప్తుంది ఇల్లు వదిలేటప్పుడు బస్ ఎక్కేటప్పుడే కాల్ చేస్తుంది, కాలేజ్ వెళ్తున్నాను అని. కాలేజ్ దిగిన తక్షణమే కాలేజ్ చేరాను అని కాల్ చేస్తుంది. నేనేం కావాలమ్మా, అంకల్లా డాడీనా? అంటే బ్రదర్. ఓకే, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను పెంచాను కదా. సో వాళ్ళ అంకల్ కూడా నన్ను అంత బాగా ఎవ్రీవన్, మా పిల్లలంతా నా DP ఫోటో పెట్టుకుంటారు. నీ సెల్ ఫోన్లో ఎవరి ఫోటో వాడతావమ్మా నువ్వు డైలీ? ఓకే, నీ డ్రీమ్ ఏమమ్మా? నువ్వేం చదివి ఏం అవ్వాలి? నేను ఎలా పెంచాను? అడ్వకేట్ అయ్యి కోర్ట్ వేసుకొని కోర్టులో ఉండాలి నా డ్రీమ్. మీ బ్రదర్ నేమ్ చదివిపిస్తున్నానమ్మా. హలో, ఇంగ్లీష్లోనే, ఇంగ్లీష్లో ఏడు పర్ವಾಗಿಲ್ಲ. థ్యాంక్ యూ ఐశ్వర్య. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి కాల్ చేయి, ఓకేనా? గౌతమ్ చేద్నా? గౌతమ్ వాడు ఇంగ్లీష్లో ఫుల్ టాప్. అంతా ఇంగ్లీష్ మీడియమే మా పిల్లలంతా. అంత కేరింగ్ అందరికీ తెలుసు. ఇప్పుడు మన లైవ్ లో ఉన్నా, నేను చెప్తాను, ఒకటే చెప్తాను. కొంతమంది ఎంతో బ్యాడ్ కామెంట్లు పెడతారు. బ్యాడ్ కామెంట్లు పెట్టేలాగా నేను కాదు. నాకు
కెరియర్ కంటే నా ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్. నేను Day 1లో చెప్తే 2017లోనే డీలో చేశాను, జబర్దస్త్లో చేశాను, పటాస్లో చేశాను, విత్ ప్రూఫ్ అందరికీ తెలుసు. అందుకే నన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తాను. నేను ఏదో సాయి పల్లవి గారు స్టెప్లోనే నేను ఇంత పాపులర్ ఏం కాదు, పాపులర్ అవ్వచ్చు కానీ అది ఉన్నింది దానికోసము. నేను ఇండస్ట్రీ ఎప్పుడో నేను వేయలేను అనమాట. ఎలాంటి ఆ టైంలో నన్ను స్టేజ్ మీద డీలో ఎక్కిచ్చారంటే, ఆ స్టేజ్లోనే అవకాశం ఇచ్చారంటే నేను ఎలా ఉంటే చెప్పండి మీరు. బట్ మీరు అంత స్టేజ్ వరకు వెళ్ళినా కూడా అప్పుడు ఎవరికి తెలియని మీరు ఒక సాయి పల్లవి స్టెప్ వల్ల, అది సాయి పల్లవి గారి గురించి చెప్పాలంటే నేను ఈ లైవ్లో చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. మా ఫ్యామిలీ తరంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. అలా నా స్టెప్ వాళ్ళ స్టెప్ రెండు మ్యాచ్ అయ్యి నేను ఎప్పుడో వేసాను, 2022లోనే వేసాను. సో అది అయింది, మ్యాచ్ అయింది. నేను మాట్లాడాను, తప్పేం లేదు. సో అది మళ్ళీ మాట్లాడదాం, ఇది ఫ్యామిలీ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మ్యాచ్ అయింది అంటున్నారు కానీ మీరు గతంలో ఏం చెప్పారు? ఫస్ట్ గా అవును అది రియల్ మ్యాచ్ అయింది. సో కాపీని ఎప్పుడు కాపీనే అంటారు దాన్ని. వాళ్ళది ఉంటే మనది సినిమాలో చూసి మనం రీల్స్ వేసేది అది యాజ్ ఇట్. సో రీల్స్ ఉండేది సినిమాలో వచ్చినప్పుడు కాపీనే అంటారు. అది మీకు అనిపించి మీరు కెమెరా ముందుకు వచ్చి చెప్పడం జరిగిందా, లేకపోతే మీ వెనక ఉండి నేను ఏది ఉన్నాను ఇప్పుడు చెప్పారు కదా, ఫ్యామిలీ అడిగారు ప్రతి ఒక్కటి. అయితే నేను ఇంత ప్రజల్లో ఇక్కడ ఎవరో చూస్తారు ఇంటర్వ్యూ అనేది సెకండరీ, నా ఊరు వాళ్ళు చూస్తారు, నా పోలీస్ ఫ్రెండ్స్ చూస్తారు. నేను పోలీస్ ఫ్రెండ్స్ అనమాట, ఫ్రెండ్ అనమాట. ఏదైనాను నేను అందరికీ తెలుసు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఫ్రెండ్స్ లో ఉంటారు, నాకు టచ్ లో ఉంటారు. పెద్ద పెద్ద లాయర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, పొలిటీషియన్ ఎమ్మెల్సీలు ఉంటారు, ఎమ్మెల్యేలు అందరూ ఫ్రెండ్స్ నాకు. పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరు చూస్తారు. అక్కడ నేను రేంజ్ ఉంటేనే ఇక్కడ వచ్చి కూర్చుంటాను, అక్కడ బ్యాడ్ గా ఉండి ఇక్కడ వచ్చి కూర్చుంటే ఎలా అండి? అందరికీ తెలుసు అని ముఖం మీద దుమ్మిస్తాను. నాకు అది నచ్చదు. ఏది ఉంటే అదే నేను మాట్లాడు, నాకు ఎవరు ఏమీ చెప్పలేదు. ఆ రోజు నైట్ నేను రీల్స్ చూస్తున్నాను, 3 days అయింది మూవీ రిలీజ్ అయ్యి. అది 2022 అంటే ఒక 100 ఉంటాయి రీల్స్ కింద. ఆ రీల్స్ ఎలా పైకి రావాలంటే గాడ్ గిఫ్ట్ అనమాట. ఆ రోజు నేను ఎప్పుడో చేసిండేది చూస్తుంటే మనసు లాగేస్తుంది. ఏంటి ఇది ఎక్కడో చూస్తానే, ఇది ఎక్కడో చూస్తానే, నాకు ఏదో ఫీల్ వస్తుంది. 2 o'clock అయింది నైట్, చూస్తే ఏదన్నీ చూస్తే నా రీల్స్ ఉంది. సో అది ఇది కంపేర్ చేస్తే స్టెప్ ఉంది. సో చెప్పేది నిర్భయంగా చెప్పొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఒక్కటేనా లేకపోతే ఒక్కటే నా స్టెప్ గురించి చెప్తాను. నేను ఇప్పుడు చెప్తాను, సాయి పల్లవి గారి ముందు పిలిచినను చెప్తాను, ఎవరి ముందరైనా చెప్తాను నేను. అదొకటే నా స్టెప్. అంటే నా ఫస్ట్ చేసుకున్నాను కాబట్టి నా స్టెప్ అయింది. అన్ని డాన్స్ అంతా నాదే, నేను ఎక్కడా చెప్పలేదు. సో హ్యాపీ. ఇంత వైరల్ అయింది, ఎంతో మిలియన్ చూసారు, 8 million చూసారు, 10 million చూసారు, ఎంతెంతో లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నారు ఆ ఒకటి. అది కూడా ప్లస్ పాయింట్ అయ్యింది కదా. నేను బ్యాడ్గా ఎవరి గురించి చెప్పలేదు, ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో నేను బ్యాడ్గా చెప్పలేదు. ఇప్పుడు గతంలో పోతే అన్ని మూవీలను చిన్న చిన్న ఆర్టిస్ట్ అన్ని స్టెప్పులు పెట్టుకొని చేస్తున్నారు. సో కాబట్టి నేను కూడాను నా స్టెప్ ఉంది, 2002లోనే చేశాను. మూవీ కంటే ముందుగానే నేను చేశాను. అదే స్టెప్ వైరల్ అయినప్పుడు చెప్పేది తప్పేం లేదు కదా. అంతో ఇంతో లేకపోతే జనాలు ఊరికే ఉంటా ఉండరా, ఇంటికి ఎదుక్కొని వచ్చి కొడతా ఉండ్రి. సో ఇదంతా అదే చెప్తాను కదా, నేను కూడా ఎడ్యుకేట్సే, నా దగ్గర ప్రూఫ్ ఉంటుంది. కొన్ని హ్యాంగిల్స్లో నేను కూడాను అంతో ఎంతో ఎడ్యుకేట్ పీపుల్స్, నాకు కూడా అన్ని కానూను విధాలు తెలుసు. సో ఎవరి మీద నేను బ్లైండ్ చేయను, అంతా నేను సింప్లీగానే చెప్పాను. ఆ స్టెప్ కాపీ అన్నాను, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అయ్యారా మరి సోషల్ మీడియా? అయ్యారు, కొంతమంది అంతా అయ్యారు. నేను టేక్ ఈజీ తీసుకున్నాను. ఎవరు? వాళ్ళ అసిస్టెంట్ ఎవరెవరో వాళ్ళ పేర్లు వద్దు ఇప్పుడు, పాపం వాళ్ళు ఫీల్ అవుతారంట. ఆ టైంలో అంతా వాళ్ళే కొన్ని ఇంటర్వ్యూస్లో అంతా మాట్లాడారు. మేము రికార్డ్ కూడా ఇచ్చాం, నేను వైజాగ్ సత్య నా ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళతో లైవ్లోనే ఇచ్చాం, ఫోన్ మాట్లాడి వాళ్ళు ఇలా చెప్పారు, మీరు ఇంటర్వ్యూలు ఆపండి, మేడం కలుస్తారంట మీతో అన్నారు. కలవకపోని హ్యాపీ. కాకపోతే నేను ఎక్కడ బ్యాడ్గా చెప్పలేదు. అలాంటి హీరోయిన్ మీద నాకు కూడా గౌరవం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ ఫ్యాన్ సాయి పల్లవి గారికి అని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, ఎక్కడ నేను బ్యాడ్ చెప్పలేదు. సో మూవీ గురించి చెప్పాను, ఆ స్టెప్ కాపీ కొట్టారు. మరి మీరు సాయి పల్లవికి ఫ్యాన్ అని చెప్తున్నారు, అప్పుడేమో నా స్టెప్ కాపీ కొట్టారు. సాయి పల్లవికి మరి నెగిటివే కదా? నెగిటివ్ ఎందుకైతే? నెగిటివ్ అంటే వాళ్ళు కూడా ఫీల్ కాకూడదు. అన్ని ఎవరు నేర్చుకోరు, అంతా చూసే నేర్చుకుంటారు. ఇప్పుడు మూవీల్లోనే అంత ఎన్నో. అంటే ఇప్పుడు అంత పెద్ద డాన్సర్ సాయి పల్లవినే బుజ్జి రమేష్ గారి స్టెప్ కాపీ కొట్టేసింది అంటే ఇది ఎలా ఉంటది బయట జనాలకి? అలా అంటే మేము కూడా మనుషులే, సాయి పల్లవి గారు కూడా మనుషులే. నేను కూడా డీలో చేశాను, ఒక షో చేశాను, నేను కూడా ఒక స్టెప్ చేశాను, నేను కూడా డీలో వచ్చాను, ఆమె కూడా డీలో వచ్చింది. కాదు చెప్తాను, వాళ్ళదే నసీబ్, పెద్ద హీరోయిన్ అయ్యారు, హ్యాపీ, చిల్ హ్యాపీ. కాకపోతే మేము పెద్ద యాక్టర్ కాకపోయినా నేను కూడా నాకు
మనిషినే భారతదేశంలో. నాకు అనిపించింది చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ ఉంటే అది నాకు నా స్టెప్ 2022లో మ్యాచ్ అయింది, చూసాను, చెప్పాను, తప్పేం లేదు కదా. ఓకే, కరెక్టే కదా. వాళ్ళకు ఒక న్యాయమో మాకు ఒక న్యాయం కాదు. భారత రాజ్యాంగం ప్రకారము ఈ అందరికీ ఒకే కానూను, ఒకే ప్రభుత్వము, ఒకే శిక్ష. తప్పు బట్టి ఉంటుంది, అన్ని విధాలను ఉంటాయి. సాయి పల్లవి గారు నేను కించపరుస్తా ఉండలేదు, ఇంకా హై పైగానే చెప్తున్నాను. కాకపోతే కానూన్ రీతి పోతే అందరికీ ఒకటే న్యాయం. ఓకే. ఇప్పుడు మీ పేరులో బుజ్జి ఉంది కదా, అదే సినిమాలో బుజ్జి తల్లి అని చెప్పేసి హీరో మీరే వచ్చి కాపీ కొట్టారా అంటే అది మీరే చెప్పొచ్చు, అన్ని కలిసి వచ్చాయి కదా. అదేమి వాళ్ళు అలాగే నేనేమన్నా మొన్న నేను పెట్టుకున్నాను. కాపీ అని కాదు, నా స్టెప్ చూసినప్పుడు ఆ స్టెప్ నాది చూసారు అన్నప్పుడు డి వరల్డ్ నాకు కూడా టచ్ ఉన్నాను. నేను డీలో చేశాను. సాయి పల్లవి మేడం అసిస్టెంట్ గా చేసిన వాళ్ళు కూడా డి వరల్డ్లే, డి షో చేసిన వాళ్ళే. ఆ పేజ్ కూడా నాకు శేఖర్ మాస్టర్ ది పిక్స్ వీడియోస్ చూపించమంటారా, నేను డీలో చేసిన శేఖర్ మాస్టర్ కి బొకే ఇచ్చి మీది ఏ ఊరు అని అప్పుడే చెప్తాడు. వాళ్ళది స్టేటస్ కూడా పెట్టాను. అలా సరదాగా వెళ్ళిపోతుంది, చూస్తారు, కలిసి వచ్చింది. ఇంకా బుజ్జి తల్లి కూడా, బుజ్జి అనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారు, ప్రజలు కూడా అంటారు, నేను కూడా అంటాను. స్టెప్ ఉంది, పేరు ఉంది, ఇంక చూసి ఉండొచ్చాను. ఇదే ఒక ఆన్సర్. వదిలేయండి, అది కాంట్రవర్సీ ఎందుకు, ఇప్పుడు అయ్యిండేది అయిపోయింది. నేను ఎక్కడ బ్లైండ్ చేయలేదు, గుడ్ హ్యాపీ. కాకపోతే నా వల్ల కూడా ఎంతో ప్రమోషన్ వచ్చింది, ఆ సాంగ్ ఇంకా హిట్ అయింది. ఎనీవన్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. మీ వల్ల హిట్ అయింది అంటారు. మా వల్లే అంటే ఆ టైంలో నేను కూడా కొంచెము మాట్లాడిన విధానం బట్టి కొంచెం ఇంకా వైరల్ అయింది కదా. సో ఇంకా అది మిలియన్స్ వెళ్ళింది. ఇది కూడా ఒక ప్లస్ పాయింటే అనుకుంటాను. ఎందుకు, మంచి మూవీకి నేను బ్యాడ్ చేయలేదు, మంచిగానే ఉంది అని అప్పుడు మాట్లాడాను. జస్ట్ కాపీడ్ అన్నాను, అదేం తప్పేం కాదు. ఓకే, ఇప్పుడు మీ టీం ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, అసలు ఎలా మీరు ఈ టీమ్ లో ఎలా జాయిన్ అయ్యారు? అంటే టీమ్ అన్న వరకు ఏం లేదు నాకు. వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు ఈ ఇద్దరే ఇష్టం నాకు. ఎలా పరిచయం? నేను ఇది సారీ జబర్దస్త్ చేసేటప్పుడు అప్పుడు నాకు ఫస్ట్ బాలు ఫ్రెండ్ టిక్ టాక్ ఉండే అప్పుడు ఒక 6 months అలా పరిచయం అయ్యింది. అలా అప్పుడు ఫుల్ నేను కూడా వైరల్ అయిపోతాను. అప్పుడే టిక్ టాక్ లో ఫేమ్ అయ్యాను. అప్పుడే బ్యాండ్ అయిపోయింది నా బ్యాడ్ లెక్. అప్పుడు చాలా మంచి వీడియోస్ ఉండే, ఎలాంటి వీడియో. అప్పుడే నేను ఫుల్ ఫైర్ డాన్సింగ్స్. అప్పుడు నాకు ఫ్యామిలీ టెన్షన్ లేదు, పిల్లవాళ్ళంతా చిన్నోళ్ళు, మమ్మీ డాడీ ఉండ్రి, మా బ్రదర్ ఉండే, యాక్సిడెంట్ ఏమీ లేదు. అప్పుడు నేను కొంచెము చాలా బ్యూటిఫుల్ గా ఉండి చాలా ఎనర్జెటిక్ అంతా పోయింది. అప్పుడే నాది రీల్స్ బాగా వైరల్ అవుతుండే, చాలా వైరల్. అప్పుడు టిక్ టాక్ లో బ్యాన్ అయిపోయింది. అప్పుడు నాకు ఈ ఫ్యామిలీ స్ట్రగుల్స్ చాలా అయ్యాయి. సో నేను ఇండస్ట్రీని దూరం అయిపోయినా. అప్పటి నుంచి బాలు ఫ్రెండ్. ఆ బాలు పరంగా మళ్ళీ నేను రెచ్చిపోదాం బ్రదర్ అని ఈటీవీ ప్లస్ లో రెచ్చిపోదాం బ్రదర్ అని బుల్లెట్ భాస్కర్ సార్తో నేను యాక్ట్ చేసేటప్పుడు అక్కడ టీం తిరిగి సత్య ఎక్కడ వచ్చాడు. బాలు నాకు పరిచయం ఉన్నింది, దాంట్లో సత్య వచ్చి మాట్లాడి అలా పరిచయం పెరిగింది. ఇండస్ట్రీ పరంగానే ఫ్రెండ్ అయ్యారు టిక్ టాక్ నుంచి బాలు. ఇప్పుడు సత్య గారు ఆయన లేకుండా మీరు అసలు ఇంటర్వ్యూస్ కానీ బయట ఎక్కడ కూడా సింగిల్ గా కనిపించరు అని బయట గట్టిగా టాక్ ఉంది. అంటే కనిపిరు అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా వీళ్ళతోనే ఉంటారు. అంటే ఉంటాను. ఇప్పుడు మంచి బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు కదా బాలు సత్య. ఇప్పుడు కూడా బాలు మండి జైల్ అని ఒక షో నడుస్తుంది, వాళ్ళది ఒక ప్రమోషన్స్ అన్ని ఉంటాయి హోటల్ది. దానికి వెళ్ళాడు. సాటర్డే సండే బాలు బిజీ ఉంటాడు. లేకపోతే ఇప్పుడు కూడా నాతో వస్తా ఉండే బాలు. అంత బెస్ట్ ఫ్రెండ్ మాది. ఎందుకంటే ఇంక ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు ఇంకా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంక వాళ్ళతోనే ఉంటాం కదా. వాళ్ళది మాది ఇప్పుడు కొంచెం జర్నీ బాగుంది. సో ఆ జర్నీ ఉండే రోజులు ఉంటాము. ఇంకా వాళ్ళు పిలిచినప్పుడు నేను వస్తాను, నేను పిలిచినప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను సింగిల్ గా వచ్చాను, అతను బిజీగా వెళ్ళాడు. సో అలా ఉంటాం అంతే. సత్యతోనే ఉండి రావాలని ఏం లేదు. సత్య కూడా ఫ్రెండ్ కదా, మనకు నచ్చిండే వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు దగ్గర ఉండాలి అనుకుంటాం కదా. ఇంకా దాని గురించి వేరే వాళ్ళు ఏమని అనుకుంటే ఐ డోంట్ కేర్, నాకేం దాంట్లో ఫీల్ అవ్వను నేను. మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, ఏంటి? నేను నా ఫ్యామిలీ కోసమే మొత్తం చూసుకుంటాను, బయట వేరే ఏమీ రానివ్వను, నేను కరెక్ట్ గా ఉంటేనే కదా వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా రీల్స్ చేయడం వల్ల, వీళ్ళతో ఉండడం వల్ల చాలా నెగిటివ్ కామెంట్స్ కానీ బయట నెగిటివ్ గానే అవుతుంది. అంటే దాని గురించి ఇంట్లో వాళ్ళు వద్దు చెయ్యొద్దు, వాళ్ళతో వెళ్ళొద్దు అని ఎలా ఏం చెప్పలేదా మీకు? అంటే ఇంట్లో నాకు ఎదురు జవాబు ఇవ్వరు అనమాట. నాకు ఎవరు ఎదిరిచ్చరు. మా బ్రదర్ కావచ్చు, మా సిస్టర్ కావచ్చు. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా మీరే సపోర్ట్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు అడగడానికి సరిపోవట్లేదు. అలా లేదు. అంత పద్ధతిగా పెంచాను. వాళ్ళు ఎడ్యుకేట్స్. ఎందుకంటే వాళ్ళు పెద్ద డిగ్రీలు చేసి ఉండే ఎడ్యుకేట్స్. ఒక లా స్టూడెంట్ అంటే ఎంత పెద్ద ఎడ్యుకేట్ ఆమె. నేను వాళ్ళకి తెలుసు మా డాడీ ఎంత మంచి వ్యక్తి, ఎలాంటి వాళ్ళతో వెళ్ళినాను, వాళ్ళు పద్ధతిగానే ఉంటారు,
వాళ్ళ కెరీర్ ఎక్కడ వెళ్ళినానో చూసుకుంటారు. ఎదిగే వాళ్ళకి లాగేది ఎక్కువ, అది బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ. నేను ఇలా ప్లాట్ఫారం రాకపోయినా ఏదైనా ఒక రీల్ చేసేస్తున్నా బ్యాడ్ కామెంట్ పెడతారు. అలా ఉంటే ఆన్లైన్కే వెళ్ళకూడదు. ఎలాంటి వాళ్ళకైనా ఒక బ్యాడ్ కామెంట్ వచ్చేది కామెంట్. సో మన లైన్ ఉండే దాంట్లోనే ఉంటుంది, అది కల్పితం అంతే. సో నాది దేశాలంతా ఇప్పుడు నా పేరు మోగుతుంది, అన్ని రాష్ట్రాల్లో గుర్తిస్తారు. బయట వస్తే బెంగళూరు బుజ్జి వెళ్తున్నారు చూడు అంటారు. ఒక మూవీకి వెళ్తే బెంగళూరు బుజ్జి నచ్చుతారు, ఫోటో వస్తారు. సో అది తప్పేం కాదు. వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు, నేను చెప్పాను మీరు బ్యాడ్ కామెంట్లు చదివినైనా మీరు దానికి ఇంప్రెస్ ఇవ్వకండి, డిప్రెషన్లో వెళ్ళొద్దు, అది చూడే వద్దండి అని చెప్పించాను వాళ్ళకు. వాళ్ళు ఎడ్యుకేట్స్ కదా, వాళ్ళకి అర్థం అవుతుంది. మనం ఎదిగేటప్పుడు ఎందుకు డిలీట్ చేసుకోరు అవి? నేను చేయను, వాళ్ళకే వదిలేస్తాను. నేనేం ఫ్రాడ్ పని చేయను. ఎందుకంటే నేను ఒక ఎడ్యుకేటివ్, ప్రభుత్వానికి చాలా గౌరవిస్తాను, కానూనికి చాలా నేను తలవంచుతాను. సో నేను చిన్నప్పటి నుంచి నేను అలాగే పెరిగాను. అలా ఉన్న దానికే నేను ఈ సీట్లో మీ ముందర వచ్చి ఇలా కూర్చున్నాను. లేకపోయింటే నేను ఇంతవరకు ఇంకా వేరే లాగా అవుతుంది. ఈ ఒక్క కెమెరా ముందర కాదు, ఎక్కడ కూడా నేను కనిపించను, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. చాలా నా కెరీర్ లైన్ చూసుకుంటాను. ఇంక మీరు అడిగేది ఏమంటే మీ ఫ్యామిలీ ఫీల్ అవుదా ఎలాంటి వాళ్ళదే అని. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళది, సరదాగా ఆడతారు, రీల్ చేస్తారు, సరదా ఉంటారు. అంటే సోషల్ మీడియాలో ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మంచి ఫేమ్ అయిన వాళ్ళు. మీకు చాలా మీరే చెప్పారు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ దగ్గర ఉంటాను నేను. వాళ్ళెవరితో లేని ఫ్రెండ్షిప్ వీళ్ళతో మాత్రమే ఎందుకు అంత బాండింగ్ వచ్చింది అనేది జనాలకు అర్థం కావట్లేదు. అర్థం అంటే కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరు మనిషి మీద ఒక బాండింగ్ పెరిగేస్తుంది. నాకు వైజాగ్ సత్య ఉప్పల్ బాలు అంటే ఇష్టం. ఎందుకంటే వైజాగ్ సత్యకి మంచి ఫ్యామిలీ ఉంది. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలా ఉండాలంటే వైజాగ్ సత్యకి తెలవాలి ఎందుకు అని. మళ్ళీ బాలుకి మాలాగే చాలా కష్టం, ఫ్యామిలీస్ ను లీడ్కుంటూ అలాంటి ఫ్యామిలీ వండుకుంటూ ఇలా ఇంత రేంజ్ కి ఇప్పుడు బాలు లక్షలు సంపాదిస్తున్నాడు. ఈవెంట్స్ ప్రతి ఒక్క హ్యాడ్ వరకు నైట్ 3 గంటలు వచ్చాడు నా రూమ్ కి, 3 ఎపిసోడ్లు చేసుకొని వచ్చాడు. ఆల్బమ్ సాంగ్లు అంతా ఎంత స్ట్రగుల్ ఉంటుంది. ఆ మేకప్ వేసుకునేది, ఆ కాస్ట్యూమ్లు వేసుకునేది, ఆ ట్రావెలింగ్స్ ఎంత కష్టం ఉంటుంది. అదంతా ఎందుకు స్ట్రగుల్ వేరే వాళ్ళు కూడా పడుతున్నారు బయట, తెలుసా? అందరూ యాక్సెప్ట్ చేయరు కదా. అదే చెప్తున్నాను, మన ఫ్రెండ్షిప్ మీద కొన్ని బంధుత్వాలు అలా కనెక్ట్ అయిపోతాయి, ఫ్యామిలీ కంటే ఎక్కువ కనెక్ట్ అవుతాయి. వీళ్ళకి మాకి బాండింగ్ బాగుంది అంటే మన ఫ్యామిలీలో కొన్ని ఫీల్ చెప్పుకుంటాం కదా, ఆ బాండింగ్స్ మన బిహేవియర్ నడుచుకునే విధానాలు అలా కలుస్తాయి. అలా ఉన్నాం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఇంతే, జస్ట్ ఒక కల్పితం అంతే. మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్, దాంట్లో వేరే ఏముందండి. ఇందాక సింపుల్ గా మీ గురించి మీరు చెప్పుకోవాలంటే ఏం చెప్తారని ఇందుకే అడిగా. అంటే మన బిహేవియర్ దాన్ని బట్టి మనం ఆటోమేటిక్ గా అలాంటి వాళ్ళతోనే కలిసిపోతాం. అంటే ఏంటి మీరు ఎవరు అనేది నాకు పర్సనల్లీ నాకు తెలీదు, జనాలకి తెలుసు. చెప్పాను కదా, బెంగళూరు బుజ్జి రమేష్ ఒక కర్ణాటక నాది. సో ఇక్కడ వచ్చి నేను ప్రతి ఒక్కటి కొన్ని షోలు చేశాను. అన్ని విధాలు అందరికీ తెలుసు. నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కలుస్తాను, వెళ్తాను, ఇలా కొంచెము అందరికి జనాలు. నేను ఓపెన్ గా అడుగుతున్నాను, మీరు ఫీల్ అయినా ఏం ఫీల్ అవును, మీరు ఏదైనా అడగండి, తెలుసుకోవాలి కాబట్టి అడుగుతున్నా. షూర్ తెలుసుకోండి, వచ్చిన కామెంట్స్ బట్టి నేను అన్ని చూసాను. అవును. ఇప్పుడు మీరు మేలా ఫీమేలా అంటే ఏం చెప్తారు? నేను పక్కా మగవాడిని. బట్ ఎందుకు కొంచెం మీ బిహేవియర్ గానీ, ఇందాక మీరు కొన్ని ప్రొడక్ట్స్ చెప్పారు, నేను ఇవన్నీ వాడతాను, నాకు మోడలింగ్ అంటే కొంచెం బాడీ లాంగ్వేజ్ చూస్తున్నా కొంచెం అమ్మాయి లెక్క అవి కనిపిస్తున్నాయి. అండ్ మీరు డాన్స్ వేసే విధానం గానీ ఎందుకు అవి? ఎందుకంటే ఇప్పుడు నేనేమో మెగాస్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఫిజికల్స్ అండ్ స్టైలింగ్స్ అలా లేదు. నేను ఫస్ట్ మీ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తాను. అలా లేదు, నేను అర్థమైనా నా హ్యాంగిల్లో నేను ఉన్నాను. నేను ఫేమ్ అవ్వాలంటే ఏదో సొసైటీలో ఏదో చేయాలి. మన మనసులో లేకపోయినాను నా ఫ్యామిలీ గురించి అంత గొప్పగా చెప్పను, నా క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పాలి నేను. ఎందుకంటే ఇంకా అలా ఉంటే నేను అలా వచ్చి ఇండస్ట్రీలో యాక్సెప్ట్ చేస్తారు, ఏదో ఒకటి జనాల్లో మెచ్చుగా ఉంటాను. అంత సొసైటీలో నేను ఒక్కరే చేస్తాను, ఇలాంటివి ఎందరో చేస్తున్నారు, మంచి ఆర్టిస్ట్ కూడా చేస్తారు. సో ఏదో ఒక లైన్ పెట్టుకొని మనం అలా చేస్తే మనం జనాలకు కనిపిస్తాం, అంత చూస్తారు. ఇలా మీరు వచ్చి మీ సీట్కి ఇలా వచ్చి కూర్చొని రేంజ్ వస్తుంది అని నేను ఒక యాక్టింగ్ పరంగా చేస్తాను. ఎవరితో అక్కడంతా వెళ్ళిన ఇప్పుడు ఒక స్టేషన్ వెళ్తాను, బాడీ లాంగ్వేజ్ ఎలా చేసుకొని వెళ్తానంటే ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకుంటూ క్యాజువల్ గా మాట్లాడుతూ మన వర్క్ ఏముంటుందో అలా వచ్చేస్తాను. అప్పుడు ఏమంటారు, ఒక అఫిషియల్ గా వచ్చారు బుజ్జి వెళ్ళాడు అంటారు. ఇలా రీల్స్ లాగా వెళ్తామా? సో కోర్టులోకి వెళ్తాము, కోర్టు ఒక న్యాయాధీశి దగ్గరికి వెళ్తాము. అక్కడ ఎలా వెళ్తాము, ఇలా సింపతిగా నీట్గా డ్రెస్ వేసుకుంటూ ఇలా వెళ్తూ అక్కడ నిల్చుంటాము. అక్కడ ఏమంటారు, బెంగళూరు బుజ్జి అనరు,
ఎస్టీ రామకృష్ణ ఏదో వచ్చాడు, ఏదో పర్పస్ మీద కానీ ఒక కేసు మీద కానీ ఎనీ వన్స్ మీద వచ్చారు వెళ్ళారు అంటారు. అప్పుడు ఈ బాడీంగ్ షేమింగ్ గురించి డ్రెస్సింగ్ గురించి అడగరు. అది పద్ధతి. ఇది కూడా ఈ రీల్స్ పరంగా ఇలా చేస్తే ప్రజల్లోకి వెళ్తుంది, యాక్సెప్ట్ చేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు ఫేమ్ అవడం కోసం రీల్స్ కోసం మాత్రమే మీరు దాన్ని అలా. అవును, అది నిజమే కదా. ఫేమ్ అవ్వదంటే ఒక క్యారెక్టర్ పెంచుకోవడానికి ఒక మనిషి ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి అని జనాలకి తెలియాలి. ఇప్పుడు నేను రేపు చచ్చిపోతాను, సాధించేది ఏమీ లేదు, మంటలోకి వెళ్ళిపోతాను, మళ్ళీ ఏం సాధించాను నేను అప్పుడైనా చెప్పాను. నేను మెగాస్టార్ చిరంజీవి లాగా లేదు, మహేష్ బాబు లాగా లేదు, అల్లు అర్జున్ గారు లాగా లేదు, సింపుల్ గా క్యాజువల్ గా ఏదో సింప్లీ బాయ్ లాగా ఉన్నాను. అలాగే ఉంటే ఎవరు చూస్తారు? మీరు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చోపెడతారు? నేను ఫేమ్ అయ్యి నలుగురికి కనిపిస్తే ఆ నవరసాలు చూపిస్తేనే ఒక ఆర్టిస్ట్ ఒక మోడల్ ఏదో ఒకటి పేరు వచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు. సో ఇది ఇలా ఉంటుంది కథ, బాధ, కర్మ అన్నీ ఇలా ఉంటుంది. ఎదిగే మనిషికి ఎన్నో వస్తాయండి, ఇలా ఎన్నో దెబ్బలు వస్తాయి, ఎన్నో రాళ్ళు వస్తాయి, ఎన్నెన్నో కామెంట్లు వస్తాయి. అవన్నీ ఎదుర్కొంటూ వస్తేనే మీరు అన్నారు మీ కామెంట్లు ఆప్ చేయరా అని. నేను కామెంట్లు పెట్టేవాళ్ళకి ఆప్ చేస్తే లైఫ్లో ఏది ఎదిరించును ఏమీ నేను పట్టించుకోను. ఎన్నో రోజులు నా ఏడ్చి మా ఫ్యామిలీ ఎలాంటిది విన్నారు కాబట్టి లైవ్లో కూడా చూపిస్తాను. సో అలాంటి ఫ్యామిలీ నుంచి నేను వచ్చి అంత బాగా పెంచుకొని ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా పెడుతున్నారంటే నేను ఈ లెక్కలో ఉండేవాడు కాదు. నేను జబర్దస్త్లో చేశాను, ఆనెస్ట్గా చేస్తాను. జబర్దస్త్ ఫ్రెండ్స్ ఎందరో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఒకసారి కూడా లేడీ గెటప్ వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఆ లేడీ గెటప్ వేసి ఒకసారి వేసి నేను స్టేజ్ మీద లేడీ లాగా కనిపించుకొని వెళ్ళిపోతే ఊర్లో వెళ్ళిపోతే బ్లైండ్ చేస్తారు. దానికే పరిమితం ఇచ్చి మంచి స్టార్ అయితే సెల్ఫీలు అడుగుతారు. నేను ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యింది. అప్పుడు ఇల్లు ఈ గెటప్ వేస్తే ఒకటేసి అక్కడ ఉంటే బ్యాడ్ చేస్తారని నేను అది చేయలేదు. ఇప్పుడు కూడా చూపిస్తాను నేను నాకు ఇప్పుడు చేసుకోను. ఇప్పుడు ఫ్యామిలీ ఎంత పెరిగింది, నేను ఇప్పుడు సిమ్ తినిస్తాను. ఏం బ్యాడ్ అండి, క్యాజువల్ అదంతా ఒక మ్యూజిక్ ఇస్తారు అలా చేస్తాం. ఒక టాలెంట్ అనుకోవచ్చు. అమ్మాయిలాగా చేస్తే అమ్మాయి అయిపోయారు. నాకుండే అవగాహనాలు అన్ని దేవుడిచ్చినంత అబ్బాయిలాగే ఉన్నాయి. అదొక క్యారెక్టర్, అదొక ఎంటర్టైనర్ అనుకోవచ్చు. అన్నీ చేస్తాను నేను. నాకు మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఎక్కడ కూడా మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ అనేది లేదు అని అనిపించింది. ఎందుకంటే మీరు పేరు మీ సొంత పేరు కాదు, ఎవరో ఒక బెస్ట్ చెప్పి పేరు మార్చుకున్నారు. ఫేమ్ కోసమో ఇంకా ఫ్యామిలీ బాడీ లాంగ్వేజ్ ని మొత్తం మీ ఐడెంటిటీనే మార్చేసుకుంటున్నారు. ఎందుకు మార్చుకోను? నేను ఎక్కడ మార్చుకోలేదు. మార్చుకున్నారండి. అవును, మార్చుకోవాలి. ఒక ఎదగాలి, ఒక సినిమాల్లోకి వెళ్ళాలి, ఎదగాలి. వే కాదు కదా అని నేను అంటున్నాను. ఎందుకు? ఇదేం తప్పు కాదు కదా, ఏం తప్పు కాదు, అందరూ చేస్తారు. ఇప్పుడు సినిమాల్లో కూడాను అమ్మాయిలాగా ఎంత హీరోలు చేయలేదు, ఎన్ని చేయలేదు, అందరూ చేస్తున్నారు. పెద్ద పెద్ద మోడల్ చేస్తున్నారు, పెద్ద పెద్ద మోడల్ శారీలు వేసుకొని లిప్స్టిక్ వేసుకొని క్యారెక్టర్ పరంగా చేస్తున్నారు. వాళ్ళంతా మీరు ఇలా అడుగుతారా? ఎందుకంటే మనం నార్మల్ పీపుల్ గా కాబట్టి, జస్ట్ మనం ఇన్స్టా పేజ్ లో ఉండాం కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్ మాతో అడుగుతారు. ఇదే క్వశ్చన్ మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు సినిమాల్లో బ్రహ్మానంద్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, అంతా లేడీ గెటప్ ప్లేస్ చేసిండే వాళ్ళంతా మీరు ఇలా అడుగుతారా ఎందుకు అని? ఎందుకంటే వాళ్ళు బిగ్ స్టార్స్, మేమంటే నార్మల్. మాతో అడిగేస్తారు. వాళ్ళు ఓన్లీ ఆన్ కెమెరా ముందు మాత్రమే యాక్ట్ చేస్తారు. మేము కూడా పర్సనల్ లైఫ్ వేరే, మీరు అలా లేరు. చెప్తాను వినండి. ఇది కూడా కెమెరానే. ఇది నేను 35,000 ఇచ్చి పెట్టుకోండి. ఇన్స్టా పేజ్ కూడా ఒక కెమెరాలో నుంచి తీసి ఇలా ఆన్లైన్ కి ఇడిస్తేనే ఇంకా మాకు సినిమాలు ఆఫర్ లేదు. మేము జనాలకి కలవాలి అంటే సరే నేను ఇదంతా అబ్బాయిలాగే మానుకుంటాను, ఎక్కడ డే 1 నుంచి అబ్బాయిలాగే చేసి చూపిస్తాను, ఒక సినిమా ఆఫర్ ఇప్పించండి, మానుకొనేస్తాను. సీరియస్లీ. సరే ఇది పక్కన పెట్టండి, మీరు మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? లేదు, ఇది కంప్లీట్ చేయండి. మీరు అడిగి ఇక్కడ పెడితే నాకు బ్యాడ్ నేమ్ రావచ్చు కదా. ఇదంతా కల్పితం అంతే అండి. మాకు కూడా ఫ్యామిలీ ఉంటాయి, మేము ఫ్యామిలీలో ఎలా టాలెంటే కదండి. నేను ఇన్స్టా పేజ్ లోనే పెట్టాను. నేను బయట ఎక్కడ నన్ను ఫాలో చేయండి కావాలంటే ఏమన్నా ఈ రోజు పంపించండి నాతో కెమెరా పెట్టి. నేను బయట ఎంత పద్ధతిగా ఉంటుంది, నలుగురు ఉండేది ఎంత సింపుల్ గా ఎంత యాక్టివ్ గా ఉంటాను తెలిసిన. నాకు కూడా ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఎప్పుడు తలదించుకోకూడదు. ఇంత స్ట్రగుల్ వండుకొని ఆ రేంజ్ లో పెట్టానంటే నేను ఎంత కష్టం పడతాను, ఎంత పోషిస్తాను. ఎంత మంచిగా వెళ్తుంటే ఇలాంటివి వచ్చేసి సహజం. అనుకొని తప్పు చేస్తే భయపడాలి, దొంగతనం చేస్తే భయపడాలి, ఇంకా వేరేలాగుంటే భయపడాలి. ఒక టాలెంట్ చూపించుకునే దాంట్లో ప్లాట్ఫారం ఇప్పుడు వేరేలాగా మెగాస్టార్ చిరంజీవి డైలాగులు రాదు, నాకు ఈ ఫైట్ చేయడం రాదు, ఇది ఒక ఈజీ అనుకొని చేస్తున్నాను. అందరూ ఇలా చేసిన వాళ్ళంతా ఐఫేక్ రారు, అమ్మాయిలాగా చేసిన వాళ్ళంతా రారు. కొన్ని హ్యాంగిల్స్ అన్ని మిక్స్ అయితే ఇలా వస్తుంది, ఇలా చేస్తున్నాను అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.